హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగిందండి. సో మార్కెట్ ప్రైస్ యాక్షన్ క్లియర్ కట్గా ఒక కన్సాలిడేషన్ సైడ్ వేస్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో నిఫ్టీ ఎగ్జాక్ట్ విత్ ఇన్ ఎస్టర్డే హై లో రేంజ్లోనే మొత్తం ఎంటైర్ డేలో ప్రైస్ యాక్షన్ అయితే మంచి గ్యాప్ అప్ వచ్చింది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ సిమిలర్ స్ట్రక్చర్ అనమాట అండి. సో నన్ను ఏదైతే గ్యాప్ అప్ వచ్చిందో అదే లెవెల్ ఈరోజు కూడా టెస్ట్ చేయడం జరిగింది. బట్ అగైన్ అక్కడి నుంచి సిమిలర్ సెల్లింగ్ ఇమీడియట్గా రావడం జరిగిందనమాట. అంటే ఒక కన్సాలిడేషన్ రేంజ్ అనేది 24,400 అండ్ 24,100, 200 ఈ లెవెల్ మధ్యలో మాత్రమే నిన్న ఇవాళ ప్రైస్ యాక్షన్ అనేది ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే కన్సాలిడేషన్ వెరీ గుడ్ అనమాట అండి. ఎందుకంటే ఆఫ్టర్ దిస్ మ్యాసివ్ అప్ మూవ్ అనమాట అండి. చాలా మ్యాసివ్ అప్ మూవ్ అనేది రావడం జరిగింది కదా. సో అప్ మూవ్ తర్వాత కన్సాలిడేషన్ వెరీ గుడ్ అనమాట అండి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇది కొంచెం డిస్ట్రిబ్యూషన్ కింద ఈ లెవెల్ యాక్ట్ చేస్తే కనుక కొంచెం కిందకు వచ్చి మళ్ళీ అగైన్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఇట్ కెన్ బౌన్స్ అనమాట అండి. ఆర్ ఇంకా ఏదైనా పాజిటివ్ బయింగ్ ఉండి ఇంకా ఏదైనా లైక్ అగ్రెసివ్గా బయింగ్ కనుక ఉంటే మంత్లీ రోల్ ఓవర్ కూడా రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా కదండి. సో రేపు ఎల్లుండిలో సో కొన్ని రోల్ ఓవర్స్ అవి కూడా ఉంటాయి కదా. ఒకవేళ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కన్సల్టేషన్ లెవెల్ దాటి ఇంకా పైకి వెళ్ళి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అండి. రైట్ అయితే ఫర్ టైం బీయింగ్ అయితే చాలా నేరో రేంజ్ అనమాట అండి. సో విత్ ఇన్ చాలా టైట్ రేంజ్లోనే ఓవరాల్ కన్సాలిడేషన్ అవుతుంది అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో ఏదైతే అగ్రెసివ్ బయింగ్ ముందు రోజు మనం చూడడం జరిగింది ప్రీవియస్ డే, సో అది జస్ట్ కన్సాలిడేషన్ అయ్యిందనమాట. ప్రీవియస్ వీకెండ్ మనం చూసాం కదా 22nd ఫ్రైడే రోజు అగ్రెసివ్గా లేదనమాట అండి. కొంచెం కూల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఒక మేజర్ హడ్డిల్ 24,500 అనమాట అండి. సో ఆ 24,500 కంఫర్టబుల్గా దాటగలిగితేనే అప్పుడే మనం వీ కెన్ బిలీవ్ అనమాట కొంచెం ట్రెండ్ రివర్స్ అయింది, ఇంకా కొంచెం అప్ ట్రెండ్ పాసిబిలిటీ ఉందని అప్పుడు మాత్రమే మనం నమ్మాలి. సో అంటిల్ అన్లెస్ ఇట్ క్రాసెస్ అబౌట్ దట్ లెవెల్, సో స్టిల్ మన మార్కెట్ కొంచెం ఇంకా సైడ్ వేస్ కన్సాలిడేషన్ గానే ఉందనే మనం భావించాలన్నమాట అండి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, లుక్ ఎట్ ద ట్రెండ్ లైన్. మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ చూడండి ఎంత నైస్గా టెక్నికల్స్ వర్క్ చేస్తాయి చూడండి ఫ్రెండ్స్. 52,500, 600 లెవెల్ ఏదైతే ఉందో ఎన్ని టైమ్స్ లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, 1, 2, 3, 4 అండ్ 4 టైమ్స్ ఇట్ ఆల్రెడీ టెస్టెడ్ అనమాట అండి. ఆ లెవెల్ దగ్గర ఇట్ ఈస్ గెట్టింగ్ రిజెక్టెడ్ అనమాట అండి. ఆ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. బట్ కానీ మీరు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నిన్న ఏదైతే బయ్యింగ్ వచ్చిందో ఆరు మొన్న కూడా రైట్, ఆ బయ్యింగ్ యొక్క వాల్యూమ్స్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ ఇది ప్రాఫిట్ బుకింగ్ లాగా ఉంది తప్ప సివియర్ సెల్లింగ్ లాగా అయితే లేదనమాట. ఎందుకంటే వాల్యూమ్స్ అగ్రెసివ్గా లేవన్నమాట అండి. సో బయ్యింగ్ మంచి అక్యుములేషన్ అయితే జరిగిందని మనకు అనిపిస్తుంది అనమాట అండి క్లియర్గా. సో ఇది కంటిన్యూషన్ ఎలా వస్తుందో చూద్దాం అనమాట అండి. అయితే 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక సేమ్ అనమాట అండి. సో నేను ఏదైతే ఒక జోన్ ఏర్పాటు ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగిందో 51,800 అనమాట అండి. 51,800 అని లో టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు హై టెస్ట్ చేసింది వచ్చి 52,500, 52,555 అనమాట అండి. ఓకే, ఈ లెవెల్స్ మధ్య కొంత కన్సాలిడేషన్ ఉందన్నమాట అండి. ఎయిదర్ సైడ్ ఇట్ హ్యాస్ టు బ్రేక్ అనమాట అండి. నిన్న ఏదైతే లో ఉందో ఆ లో అండ్ ఈరోజు హై ఏదైతే ఉందో ఆ హై, కానీ మోస్ట్లీ రేపు ఎల్లుండా ఇదే రేంజ్లో ఉండి రేపు ఎస్పెషల్లీ ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో 52,000 దగ్గర హయ్యెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట అండి. రైట్ అంటే ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉన్నారో సో వాళ్ళు దే విల్ బి ఎంజాయింగ్ వెరీ గుడ్ డికే అనమాట అండి. 50-100 ఒక 100-200 పాయింట్లు అటు ఇటులో ఉంటే దే విల్ ఎంజాయ్ వండర్ఫుల్ డికే అనమాట అండి. సో అందువల్ల దే విల్ ట్రై దేర్ బెస్ట్ అనమాట. రైట్ వన్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ సిరీస్ అయిపోయిన తర్వాత రోల్ ఓవర్స్ అవి వచ్చినప్పుడు వీ కెన్ సీ వెరీ గుడ్ మూవ్స్ అనమాట అండి. ఎదురు సైడ్ మంచి మూవ్ వచ్చి ఛాన్స్ అయితే ఉందన్నమాట అండి. ఇన్స్టిట్యూషన్స్ నామినల్ అండి, అయితే ఎఫ్ఐఎస్ కొంటున్నారు, డిఐఎస్ అమ్ముతున్నారు అనమాట అండి. బట్ నామినల్ ఫిగర్ అనమాట అండి. అండ్ కొంచెం కన్సల్టేషన్ ఉంది కదా, బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అండి. ఓవరాల్ ఇండెక్స్ లెవెల్లో మీరు చూస్తే కనుక ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ యాక్ట్ అనమాట అండి. సో నథింగ్ స్పెసిఫిక్గా ఏమీ లేదనమాట అండి. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ రైట్, సో ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూస్తే కనుక ఐటీ అనేది చాలా వండర్ఫుల్గా పెర్ఫామ్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, చాలా కాలంగా హోల్డ్ అవుతుంది. రీసెంట్ టైంలో ఇది చాలా అవుట్ పెర్ఫామ్ చేసిందని కూడా మనం డిస్కస్ చేసాం. కొత్త లైఫ్ టైం హైస్కి ఇది వెళ్ళడం అనేది ఇంట్రెస్టింగ్ టు వాచ్ అనమాట అండి. రైట్ వెన్ యాక్చువల్గా అదర్ ఇండిసెస్ అన్ని కొత్త హైస్కి వెళ్ళినప్పుడు ఇది పెర్ఫామ్ చేయలేదు. బట్ కానీ మార్కెట్ డౌన్ టౌన్లో ఉంది, మార్కెట్ కొంచెం సెంటిమెంట్ వీక్ ఉన్నప్పుడు ఐటీ ఈజ్ పెర్ఫార్మింగ్ అనమాట అండి. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఈ సెక్టర్లో రావచ్చని దృష్టిలో పెట్టుకోండి. ప్రీవియస్గా లైక్ ఆటో కానివ్వండి, సో కొన్ని
స్టాక్స్ లీడ్ చేయడం జరిగింది, రైట్? సో మిడ్ క్యాప్ స్పేస్ వండర్ఫుల్గా మెటల్స్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి కదా. నౌ దే ఆర్ సమ్వాట్ సైడ్ లైన్స్ అనమాట అండి. నౌ ద టర్న్ ఈజ్ ఐటీలా కనిపిస్తుంది అనమాట అండి, రైట్? సో ఎఫ్ఎంసీజీ కూడా ఫర్ దట్ మ్యాటర్ వండర్ఫుల్గా పెరిగింది, బట్ కానీ ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అనేది మనం చూస్తున్నాం కదా. ఓకే, సో అయితే కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్ క్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయన్నమాట అండి. లుక్ ఎట్ దిస్ డౌ జోన్స్ ఇవన్నీ నిన్న పాజిటివ్గా ఉండడం జరిగింది. డాక్స్ నౌ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి, రైట్? సో అయితే ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటే చూడాలన్నమాట అండి. దాన్ని బట్టి రేపు మన ప్రైస్ యాక్షన్ అనేది డెవలప్ అవుతుంది. బట్ కానీ సో ఓవరాల్గా అయితే మేజర్ ఈవెంట్స్ ఒక్కొక్కటి సైడ్ అయినాయి కదా. ప్రస్తుతానికైతే జియో పొలిటికల్గా ఎస్కలేషన్స్ అవి ఏమీ లేవు కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్స్ కొంచెం ప్రశాంతంగానే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎటు నుంచి అయినా ఏదైనా బాగా ఎస్కలేషన్ వస్తే కనుక, రైట్, సో అప్పుడు సో మేబీ ప్రాబ్లం రావచ్చు అనమాట అండి, రైట్? ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే ఇది మనం మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు ఐ హోప్ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.